హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 56. ఆయాకి భయంతో కాలు వణుకుపోతుండగా ప్రాణం పోయినంత పని కంగారుగా ఎవరైనా శ్రావ్య గారిని కిడ్నాప్ చేశారా ఏంటి? అమ్మో! నేను వెంటనే అనిరుద్ గారికి ఫోన్ చేయాలి అంది. ప్రిన్సిపల్ ఆమెను పట్టుకుని సముదాయిస్తూ నేను వెంటనే మెయిన్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేస్తాను. శ్రావ్య గారు బయటకు వెళ్ళి ఉంటే ఆ సెక్యూరిటీ గార్డుకి తెలిసే ఉంటుంది. వాళ్ళు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఆమె ఇంకా స్కూల్ లోపలే ఉందనే కదా అర్థం అన్నాడు. ఆ మాట విని ఆయా కాస్త ఊపిరి పీల్చుకుంది. ప్రిన్సిపల్ వెంటనే మెయిన్ గేట్ సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. ఆ గార్డ్ ఫోన్ ఎత్తి నేను శ్రావ్య గారు బయటకు వెళ్ళడం చూడలేదు సార్ అని చెప్పాడు. కానీ 20 నిమిషాల క్రితం అక్కడ కరెంటు పోయిన విషయాన్ని మాత్రం అతడు ప్రిన్సిపల్కి చెప్పలేదు. ఫోన్ పెట్టేసి అతడు వెంటనే గేట్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ రూమ్ని చెక్ చేయడానికని వెళ్ళాడు. ప్రిన్సిపల్ నుదుటి మీద చెమట తుడుచుకుంటూ ఆమె బయటకైతే వెళ్ళలేదు, స్కూల్ లోపలే ఉంది కాబట్టి మనం ఎలాగైనా వెతికి పట్టుకోవచ్చు అని ఆయాతో అన్నాడు. ఆయా మనసులో కంగారుతో తలాడిస్తూ నేను కూడా వెళ్ళి వెతుకుతాను అంది. అరగంట తర్వాత అనిరుద్ధ్ కారు స్పందన స్పెషల్ స్కూల్ లోపలికి వచ్చి ఆగింది. అతడు కార్ పార్క్ చేసి డాక్టర్ పూజతో కలిసి శ్రావ్య ఉండే పింక్ కలర్ బిల్డింగ్ వైపు నడిచాడు. ఆ బిల్డింగ్లో శ్రావ్య ఒక్కతే ఉంటుంది. ఆమె పనులు చూసుకోవడానికి, చదువు చెప్పడానికి, మెడికల్ కేర్ చేసుకోవడానికి అక్కడ స్పెషల్ స్టాఫ్ ఉంటారు. ఆ అనిరుద్ధ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. అతడు నుదురు ముడిచాడు. అప్పటికే అనిరుద్ధ్ వచ్చిన విషయం తెలిసి ఆయా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఆయా కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడిపోయాయి. ఆమె కంగారుగా అనిరుద్ధ్ గారు, శ్రావ్య గారు కనిపించడం లేదు, స్కూల్ మొత్తం వెతికాం కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పిలిచి పిలిచి నా గొంతు బొంగురుపోయిందండి. నా గొంతు వింటే ఆమె ఎప్పుడూ దాక్కోదు అంది. ఆ మాట వినగానే అనిరుద్ధ్ వల్లు ఒక్కసారిగా జలధరించింది. కోపంతో పిడికిలి బిగించాడు. ఆయ తప్పు చేసిందన్న బాధతో కింద కూర్చొని ఏడుస్తూ నిన్న రాత్రి నేను ఆమెతో చెప్పానండి, మీరు ఒక గొప్ప డాక్టర్ని తీసుకొస్తారని, ఆపరేషన్ అయ్యాక తను పూర్తిగా బాగుపడుతుందని చెప్పాను. ఆపరేషన్ అంటే ఏంటి అని అడిగింది. నేను ఆ మాట చెప్పకుండా ఉండాల్సింది. ఆపరేషన్ అనగానే భయపడిపోయింది. రాత్రి కూడా కలలు వచ్చి ఏడ్చింది. ఆ భయంతోనే ఎక్కడో దాక్కొని ఉంటుందండి అంది. అనిరుద్ధ్కి గుండె కోసినట్లు అనిపించినా ఆయా మీద కోపడలేకపోయాడు. ఇన్నేళ్లుగా ఆ ఆయా శ్రావ్యని కంటికి రెప్పలా చూసుకుంది. ఇప్పటి వరకు ఏనాడు ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. నిజంగానే శ్రావ్య భయంతో ఎక్కడైనా దాక్కొని ఉంటుందని అతడు అనుకున్నాడు. స్కూల్ మొత్తం వెతికామని చెప్తున్నారు, అయినా కనిపించలేదా? అసలు తన స్కూల్ దాటి బయటకు ఏమైనా వెళ్ళిందా అని అనిరుద్ధ్ కోపంగా గట్టిగా అడిగాడు. ఆయా ఏడుస్తూ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం శ్రావ్య గారు బయటకు వెళ్ళడం చూడలేదని చెప్తున్నారండి. ఒకసారి స్టాఫ్తో చెప్పి స్కూల్లో ఉన్న చెరువులో వెతికించమనండి. ఒకవేళ ఆమె పొరపాటున చెరువులో పడిపోతే తనకు ఈత కూడా రాదు కదా అంది. అది వినగానే అనిరుద్ధ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. అనిరుద్ధ్ మాట్లాడేలోపే ప్రిన్సిపల్ కంగారుగా ఎవరికో ఫోన్ చేయబోతూ నేను వెంటనే మనుషుల్ని పెట్టి ఆ చెరువు వెతికిస్తాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి సెక్యూరిటీ హెడ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు కంగారుగా సార్, ఈ ఉదయం 10 గంటల టైంలో సెక్యూరిటీ రూమ్లో పవర్ పోయింది. గేట్ దగ్గరున్న గార్డు ఎలక్ట్రికల్ రూమ్ని చెక్ చేయడానికి వెళ్ళాడు. అతడు ఓ 10 నిమిషాలు గేట్ దగ్గర లేడు. ఆ 10 నిమిషాల గ్యాప్లోనే శ్రావ్య గారు బయటకు వెళ్ళిపోయి ఉంటారేమోనని అనుమానంగా ఉంది అని చెప్పాడు. అనిరుద్ధ్ ముఖం క్షణాల్లో మారిపోయింది. శ్రావ్యకి 3 ఏళ్ల పాప తెలివితేటలు మాత్రమే ఉన్నాయి. బయట ప్రపంచంలో తను ఒక్క నిమిషం కూడా బతకలేదు. బయట ఉన్న వాళ్ళు ఆమె రూపం చూసి పెద్దదనుకుంటారు తప్ప అమాయకత్వం అర్థం చేసుకోలేరు. అలాంటిది ఎవరైనా చెడ్డవాళ్ళ చేతిలో ఆమె పడితే అనిరుద్ధ్కి తల తిరిగినంత పనైంది. ఊహించుకోవడానికి కూడా అతడికి భయం వేసింది. అతడు వెంటనే ఆ రూమ్ నుంచి వేగంగా బయటకు నడిచి తన మనుషులందరికీ ఫోన్ చేసి నగరం మొత్తం వెతకమని ఆర్డర్ వేశాడు. వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేసి స్కూల్ బయట ఉన్న మెయిన్ రోడ్డు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పాడు. ఎలాగైనా శ్రావ్యాని త్వరగా వెతకాలి, లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం.
మరోవైపు అవంతిక ఇంట్లో సుజాత గారు దేవి ఇంటికి తీసుకువచ్చిన ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. దేవ్ చాలా వివరంగా, అమ్మమ్మ, ఎవరో ఈమె తలకి ఆపరేషన్ చేసి కోసేస్తారంట. ఆమె చనిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే కొన్నాళ్ళు మనతోనే ఉంటుంది అని చెప్పాడు. సుజాత గారు దేవుని దగ్గరికి తీసుకొని, నాన్న దేవ్, ఈమెకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మనం తనని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. లేకపోతే వాళ్ళు పాపం ఎంత కంగారు పడతారో కదా అని అడిగారు. దేవ్ శ్రావ్య వైపు చూసి, నీకు ఇల్లు ఫ్యామిలీ ఉన్నాయా అని అడిగాడు. ఆమెకు ఫ్యామిలీ అంటే ఏంటో అర్థం కాక అమాయకంగా అడ్డంగా తలాడించింది. దేవ్ ఆలోచిస్తూ, అమ్మమ్మ, ఈమెకి హెల్త్ బాగోలేదు. అమ్మ వచ్చి ఈమెకి ట్రీట్మెంట్ చేసి బాగు చేశాక పంపిద్దాం అన్నాడు. సుజాత గారు నిట్టూర్చి, అసలు నువ్వు స్కూల్ నుంచి ఎలా వచ్చావు? నువ్వు వచ్చేసినట్టు టీచర్కి తెలుసా అని అడిగారు. అయ్యో, నేను స్కూల్కి వెళ్ళాలి అన్నాడు దేవ్. తర్వాత శ్రావ్య వైపు చూసి, నువ్వు ఇక్కడే బుద్ధిగా ఉండాలి అని చెప్పాడు. శ్రావ్య అమాయకంగా తలాడించింది. దేవ్ క్యాబ్ ఎక్కి స్కూల్కి వెళ్ళడం చూశారు సుజాత గారు. అతడు వెళ్ళగానే వెంటనే అవంతికకు ఫోన్ చేశారు. సుజాత గారు ఫోన్ చేసి, అవంతిక, నువ్వు ఖాళీగానే ఉన్నావా? ఒకసారి ఇంటికి రమ్మా. దేవ్ ఎవరో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు అంది. ఫోన్ రాగానే అవంతిక కంగారుగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన కొడుకు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఏంటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. దేవ్ సాధారణంగా బయట వాళ్ళతో అస్సలు మాట్లాడు. అలాంటిది ఒకరిని ఇంటికి తీసుకొచ్చాడంటే అసలు నమ్మలేకపోతోంది. ఇంతకీ అమ్మాయి ఎవరు? దేవి మనసు మారేలా అమ్మాయి ఏం చేసింది? అవంతిక రకరకాల ఆలోచనలతోనే ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసింది. ఆమెను చూడగానే అవంతికకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. సుజాత గారు తలుపు దగ్గరకు వచ్చి, అవంతిక, వచ్చావా అన్నారు. తన కూతురు ముఖం పాలిపోవడం, ఊపిరి వేగంగా తీసుకోవడం చూసి సుజాత గారు వెంటనే అవంతిక చేయి పట్టుకొని, ఏమైంది అవంతిక, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగారు. అవంతిక మాత్రం శ్రావ్యని కదలకుండా చూస్తూ ఉండిపోయింది. ఆ జుట్టు, ఆ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్న శ్రావ్య రూపురేఖలు అవంతిక మనసులో ఎప్పుడో ముద్రపడిపోయాయి. ఆమెను నేరుగా ఇలా తన ఇంట్లోనే చూస్తానని అవంతిక అస్సలు ఊహించలేదు. అన్నిటికంటే ఆశ్చర్యం తన కొడుకే ఆమెను ఇక్కడికి తీసుకురావడం. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏదైనా ప్లాన్ ప్రకారం అనిరుద్ధి కోసం వచ్చిందా? అవంతికకి తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. తను అనిరుద్ధికి విడాకులు ఇచ్చేసింది. ఇక అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది ఈ అమ్మాయి మళ్ళీ తన జీవితంలోకి రావడం ఏంటి? అవంతిక సుజాత గారితో, అమ్మా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, నేను ఈమెతో ఒంటరిగా మాట్లాడాలి అంది. ఆ అమ్మాయి అవంతికకు ముందే తెలుసని సుజాత గారు గ్రహించారు. వారిద్దరి మధ్య పరిస్థితి సరిగ్గా లేదని కూడా ఆమెకు అర్థమైంది. కానీ మానసికంగా ఎదుగుదల లేని ఒక అమ్మాయిపై తన కూతురికి ఎందుకంత కోపమో సుజాత గారికి అర్థం కాలేదు. తన కూతురు మరీ అంతలా ఎందుకు రియాక్ట్ అయిందో సుజాత గారికి అస్సలు అర్థం కాలేదు. ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోవాలని ఆమె కోరుకున్నారు. కానీ ఎవరికి సహాయం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. సుజాత గారు వాళ్ళిద్దరి వైపు చూస్తూ రకరకాల ఆలోచనలతో తన రూమ్కి వెళ్ళిపోయారు. సుజాత గారు వెళ్ళిపోయాక అవంతిక టెన్షన్గా కోపంతో శ్రావ్య వైపు నడిచింది. ఆమె కోపంగా, నా కొడుక్కి ఎందుకు దగ్గరయ్యావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? అనిరుద్ధికి నాకు విడాకులు అయిపోయాయి. ఈరోజు నుంచి అతడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా కొడుక్కి ఏమైనా హాని చేయాలని చూస్తున్నావా? నా పిల్లల జోలికి వస్తే నేను నిన్ను వదిలిపెట్టను అని హెచ్చరించింది. అవంతిక మాట్లాడుతున్న కొద్దీ ఆమె మనసులో కాస్త ప్రశాంతంగా అనిపించడం మొదలైంది. ఆమె ముందున్న శ్రావ్య తీవ్రమైన భయంతో వణికిపోతోంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మరుక్షణం బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఒక చిన్నపిల్ల ఏడుపు శబ్దం ఆ గది అంతటా మారుమోగిపోయింది. పెద్దవాళ్ళ ఏడుపు వేరుగా ఉంటుంది. పెద్దవాళ్ళు చాలా మౌనంగా ఏడుస్తారు. కానీ పిల్లలు తమ సహజ సిద్ధమైన భయంతో ఆపుకోలేక ఏడుస్తారు.
శ్రావ్య ఆమె చుట్టూ ఎవరున్నారనేది పట్టించుకోకుండా ఎంతో అమాయకంగా దిక్కులేని దానిలా అన్యాయం జరిగిపోయినట్లు బిగ్గరగా ఏడ్చేసింది. ఆమె ఏడుస్తూ బెడ్రూమ్ వైపు నడిచింది. అది చూసి అవంతికకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతోంది? ఈ అమ్మాయి ప్రవర్తన చాలా వింతగా ఉంది. అవంతిక ఆమె వెనకాలే వెళ్ళింది. కాస్త ప్రశాంతంగా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా కొడుకుతో ఎందుకు మాట్లాడావు? అసలు నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మాట్లాడు అని అడిగింది. నువ్వు నన్ను కలవడానికే కదా మా ఇంటికి వచ్చావు. ఇప్పుడు నేను నీ ముందే ఉన్నాను. నాకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెప్పు అని అడిగింది అవంతిక. సుజాత గారు తలుపు తీశారు. అవంతిక, నువ్వు చెప్పేది తనకేమీ అర్థం కావడం లేదు అని సుజాత గారు బయటకు వచ్చారు. శ్రావ్య వెంటనే ఆమె వెనకాలే దాక్కుంది. సుజాత గారి వెనుక నుంచి భయంగా అవంతిక వైపు చూసింది. అవంతిక తల పట్టుకొని, నేనేమైనా వేరే గ్రహం భాషలో మాట్లాడుతున్నానా, లేకపోతే ఈమెకి ఏమైనా పిచ్చా అని అడిగింది. అవును, ఆమెకి మానసిక ఎదుగుదల లేదు. నేను చెప్పే ఒక్క మాట కూడా తనకు అర్థం కాలేదు. ఊరికే తల ఊపుతుంది. దేవేమో ఎవరో ఈమెను పట్టుకొని హింసిస్తున్నారని, అందుకే కాపాడడానికి ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు. నువ్వే ఈమెకి వైద్యం చేసి బాగు చేయాలట అని సుజాత గారు నిట్టూరుస్తూ చెప్పారు. అవంతికకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్ని రకాల పరిస్థితుల గురించి ఆలోచించింది కానీ అనిరుద్ధ జీవితంలో ఉన్న ఇంకో అమ్మాయి ఇలా మానసిక వికలాంగురాలని ఆమె కల్లో కూడా ఊహించలేదు. అందుకేనా అనిరుద్ధ్ ఈమె గురించి తన దగ్గర ఎప్పుడూ నోరు విప్పలేదు? అవంతిక సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చొని రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. ఈ విషయాలన్నీ జీర్ణించుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉంది. అవంతిక, ఏమైంది? నీకు ఈమె ముందే తెలుసా? తనతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది అని సుజాత గారు తన కూతురు పక్కన కూర్చుంటూ అడిగారు. అమ్మా, నాకిప్పుడు తల పగిలిపోతోంది. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే అందే అవంతిక. సుజాత గారు, సరేలే, నేను వెళ్ళి గెస్ట్ రూమ్ సర్దుతాను అన్నారు. అవంతిక వెంటనే ఆమె చేయి పట్టుకొని, వద్దమ్మా, ఈమెకి అనిరుద్ధితో పరిచయం ఉంది. వాళ్ళ బంధం చాలా వింతైనది. నేను కాసేపు ఆగి ఈమెను ఎక్కడైనా దింపేస్తాను అంది. ఆ మాట వినగానే సుజాత గారి ముఖం భయంతో మారిపోయింది. శ్రావ్య కూడా తీవ్రమైన భయంతో వణికిపోయింది. అనిరుద్ధ్ అనే పేరు వినగానే ఆమెకి భయం పట్టుకుంది. ఆమె మళ్ళీ బిగ్గరగా ఏడుస్తూ వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపడం మొదలుపెట్టింది. సుజాత గారు ఆమె చేయి పట్టుకుని ఓదారుస్తూ, భయపడకు, నీకు అనిరుద్ధ్ తెలుసా అని అడిగారు. శ్రావ్య భయంతో తల అడ్డంగా ఊపింది. తనకి అతడు తెలియదని చెప్తేనే ఇక్కడే ఉంచుతారు, లేకపోతే మళ్ళీ అక్కడికే పంపించేస్తారు. అక్కడికి పంపిస్తే వాళ్ళు తన తల కోసి ఆపరేషన్ చేస్తారు. తనకు ఆపరేషన్ అస్సలు వద్దు. తిరిగి అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం కంటే ఈ కొత్త వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం మేలని ఆమె అనుకుంది. శ్రావ్య ప్రవర్తన చూసి అవంతికకు వింతగా అనిపించింది. ఈమెకి అనిరుద్ధ్ ఎవరో కూడా గుర్తులేదా అనుకుంది. మరోవైపు స్పందన స్పెషల్ స్కూల్లో ఉన్న చెరువులో 2 సార్లు క్షుణ్ణంగా వెతికారు. దేవ్ స్కూల్లోకి అడుగు పెడుతుంటే స్టాఫ్ అంతా కంగారుగా అటు ఇటు తిరగడం కనిపించింది. అతడు తన తలపై ఉన్న క్యాప్ని కిందకు లాక్కున్నాడు. తన వెనుక ఉన్న బ్యాగ్ని సర్దుకుంటూ ఇంకో వైపుకి నడిచాడు. పార్కింగ్ లాట్ దాటుతుండగా అతడికి ఒక నల్లటి రోల్స్ రాయ్స్ కార్ కనిపించింది. అతడు ఆ కారు దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ రోజు వాళ్ళ అమ్మ తనని స్కూల్లో దింపడానికి వచ్చినప్పుడు ఈ కార్ని చూసే కంగారుగా వెనక్కి తిరిగేసింది. ఈ కార్ ఎవరిదో అని అతడికి అనుమానం వచ్చింది. అతడు కార్ నెంబర్ ప్లేట్ వైపు చూశాడు. సరిగ్గా అదే సమయానికి అనిరుద్ధు, స్కూల్ అధికారులు, బాడీ గార్డ్స్ బిల్డింగ్ పక్క నుంచి బయటకు వచ్చారు. అనిరుద్ధ్ గారు, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో ఎవరో మా సెక్యూరిటీ సిస్టమ్ని, ఎలక్ట్రికల్ రూమ్ని హ్యాక్ చేశారు అని చెప్పారు వైస్ ప్రిన్సిపల్. అనిరుద్ధ్ నుదురు ముడిచి, ఆ హ్యాకర్ ఎవరో వెంటనే కనిపెట్టండి అని ఆర్డర్ వేశాడు. మేము ప్రపంచంలోనే అత్యుత్తమ హ్యాకర్లను కాంటాక్ట్ చేశాం. త్వరలోనే కనిపెడతాం. అయితే ఈ హ్యాకర్ మన స్కూల్కి చెందినవాడే అయి ఉంటాడని అనుమానంగా ఉంది. మా సెక్యూరిటీ సిస్టమ్ని,
ఎలక్ట్రికల్ రూమ్ని హ్యాక్ చేయడం అంత తేలిక కాదు, కానీ వాళ్ళు చాలా సులువుగా చేశారు. అంటే చాలా రోజుల ముందే ప్లాన్ చేసి లోపలికి వచ్చి ఉంటారు అని చెప్పారు వైస్ ప్రిన్సిపల్. స్కూల్ లోపల ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేయండి అని అనిరుద్ధ్ అన్నాడు. వెంటనే వైస్ ప్రిన్సిపల్ సరేనండి, నేనే స్వయంగా అందరినీ చెక్ చేస్తాను అని చెప్పారు. దేవ్ పార్కింగ్ లాట్ మూలన దాక్కొని చూస్తున్నాడు. కార్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఓనర్ అనిరుద్ధ్ అని విజయ్ అన్న ద్వారా దేవ్ తెలుసుకున్నాడు. అసలు వాళ్ళ అమ్మాయి అనిరుద్ధ్కి ఎందుకు భయపడుతోంది? దేవ్ తన ట్యాబ్లో వేగంగా టైప్ చేస్తూ అనిరుద్ధ్ గురించి వెతకమని విజయ్ అన్నకి మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లోనే 7 ఏళ్ల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ వార్తలు తెలిసాయి. మరి కొద్దిసేపటికే ఈరోజు అనిరుద్ధ్కి జరిగిన విడాకుల వార్త తెలిసింది. అనిరుద్ధ్ ఈరోజే విడాకులు తీసుకున్నాడు. అతడి మాజీ భార్య వాళ్ళ అమ్మేనా? వాళ్ళ అమ్మకి ఆ అనిరుద్ధ్కి పెళ్ళయిందా? దేవికి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళ నాన్న కళ్యాణ్, కానీ అమ్మ మాత్రం అనిరుద్ధుని పెళ్లి చేసుకుంది. అసలు అమ్మకి కళ్యాణ్ అంటే ఇష్టమా లేక అనిరుద్ధ్ అంటే ఇష్టమా? దేవ ఆలోచనలో మునిగిపోయి సరిగ్గా అనిరుద్ధ్ తన ముందుకు వచ్చి నిలబడడం కూడా గమనించలేదు. నువ్వు ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని క్యాప్ పెట్టుకున్న ఆ చిన్న పిల్లాడి వైపు చూస్తూ అడిగాడు అనిరుద్ధ్. అతడి గొంతులో అసహనం కనిపిస్తోంది. అది పార్కింగ్ లాట్. ఒకవేళ డ్రైవర్ చూడకపోతే కారు వెనక్కి తీసేటప్పుడు పిల్లాడి మీదకి వెళ్తుంది. వైస్ ప్రిన్సిపల్ వెంటనే అనిరుద్ధ్ గారు, ఈ పిల్లాడు పోయిన వారమే మా స్కూల్లో చేరాడు. ఇతడు కొత్త వాళ్ళతో మాట్లాడు అని వివరించారు. ఈ స్కూల్లో ఉన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మానసికంగా కాస్త బలహీనులే. అతడు కూడా శ్రావ్యలాగే స్పెషల్ చైల్డ్ అని అనుకొని అనిరుద్ధ్ కాస్త శాంతించాడు. దేవ్ తన ట్యాబ్ని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ భుజాన వేసుకొని కూల్గా నిలబడ్డాడు. అనిరుద్ధుని దాటుకుంటూ వెళ్తూ కావాలని అనిరుద్ధ్ షూస్ మీద గట్టిగా తొక్కి వెళ్ళాడు. అనిరుద్ధ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ పిల్లాడు కావాలని తొక్కి వెళ్ళాడా? సారీ అనిరుద్ధ్ గారు, పిల్లాడు కావాలని చేయలేదు అని వైస్ ప్రిన్సిపల్ వెంటనే కింద కూర్చొని తన దగ్గరున్న టిష్యూ పేపర్తో అనిరుద్ధ్ షూస్ని తుడిచారు. దేవ్ వెనక్కి తిరిగి అతడి వైపు కోపంగా చూశాడు. అనిరుద్ధ్ ఆ పిల్లాడి వైపు చూశాడు, కానీ ఆ పిల్లాడిలో తన పోలికలే కనిపిస్తున్నాయి. క్యాప్ వల్ల అతడి ముఖం సగం సరిగ్గా కనిపించడం లేదు, కానీ ఆ పిల్లాడి ముఖంలోని నవ్వు చూస్తే అతడు చాలా తిరుగుబాటు మనస్తత్వం ఉన్నవాడని అర్థమవుతుంది. అతడు ఖచ్చితంగా కావాలని తన కాలు తొక్కాడు. సరేలే, ఈ స్కూల్లో ఉన్న వాళ్ళెవరూ సాధారణంగా ఉండరు కదా. మానసికంగా ఎదుగుదల లేని పిల్లలపై కోపడ్డం సరైనది కాదని అనిరుద్ధ్ ఊరుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో సుజాత గారు తన్విని ప్లే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉందనే విషయాన్ని సుజాత గారు ముందే తన్వికి చెప్పారు. ఆ చిన్న పాప తన్వి సిద్ధంగానే ఉంది, కానీ ఇంటికి రాగానే ఆ అమ్మాయిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె హెయిర్ స్టైలు, డ్రెస్సు చాలా వింతగా అందంగా ఉన్నాయి. రాకుమారిలా మెరిసిపోతోంది. హాయ్ అక్క అని శ్రావ్య దగ్గరకు వెళ్ళి పలకరించింది తన్వి. హాయ్ అక్క అంది శ్రావ్య అమాయకంగా. చిన్న పాపను చూడగానే శ్రావ్యలోని భయం కాస్త తగ్గింది. తన వయసు పిల్లను చూసినట్లు సంతోషపడింది శ్రావ్య. ఇప్పటి వరకు ఎవరితోని మాట్లాడిన శ్రావ్య ఆమెను చూడగానే మాట్లాడింది. తన్వి తన 2 చిన్న చేతులతో నోరు మూసుకొని ఆశ్చర్యపోయింది. నీకు చెప్పాను కదా ఆమె స్పెషల్ గెస్ట్ అని. ఆమెకి ఒంట్లో బాగోలేదు. తనని తాను నీకంటే చిన్న పాప అనుకుంటుంది అని సుజాత గారు వివరించారు. అవునా, అయితే నేను తనని నా చెల్లెల్లా చూసుకొని ఆడుకోవచ్చా అని అడిగింది తన్వి. సుజాత గారు అవంతిక వైపు చూసి తలాడించారు. తన్వి వెంటనే శ్రావ్య చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకువెళ్ళింది. సుజాత గారు అవంతిక వైపు నడిచారు. అవంతిక ఇంటికి వచ్చినప్పటి నుంచి సోఫాలో ఆలోచనలో మునిగిపోయి కూర్చొని ఉంది. అవంతిక, నేను వెళ్ళి దేవుని స్కూల్ నుంచి తీసుకురానా అని అడిగారు సుజాత గారు. అవంతిక ఆలోచనల నుంచి బయటకు వచ్చి నేనే వెళ్తానులే అమ్మా, తన్వి వచ్చిందా అంది. సుజాత గారు నిట్టూర్చి వచ్చింది, తన రూమ్లోనే ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు, చాలా నీరసంగా ఉన్నావు. డైనింగ్ టేబుల్ మీద అన్నం ఉంది, ఆకలి వేస్తే తిను అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు.
అవంతిక తన తలనొప్పిని తట్టుకోలేక లేచి వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కున్నాక కాస్త ఉపశమనంగా అనిపించింది. ఆమె పిల్లల రూమ్ వైపు వెళ్ళి తలుపు తెరిచింది. అక్క, దీని కళ్ళు కదులుతున్నాయి చూడు అని శ్రావ్య చేతిలో ఒక బొమ్మ పట్టుకొని అమాయకంగా నవ్వుతూ అంది. అది మాట్లాడుతుంది కూడా, దాని చేయి పట్టుకుంటే మాట్లాడుతుంది అని చెప్పింది తన్వి. శ్రావ్య ఆ బొమ్మ చేయి పట్టుకోగానే దానిలో నుంచి శబ్దం రావడం మొదలైంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.